హాయ్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2019లో జరిగిన పేపర్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. దీనిలో 10 క్వశ్చన్లు ఉంటాయి. మోడల్ క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి 20 మంది మహిళలు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. పురుషుడికి మరియు మహిళకు మధ్య పని సామర్థ్యాన్ని నిష్పత్తిలో కనుగొనండి. ఓకేనా? 20 మంది మహిళలు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. 16 మంది పురుషులు 15 రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తారు. మహిళలకు పురుషులకి మధ్య సామర్థ్యం కింద చూసుకుంటే ఈ రెండు వచ్చేసి కాసాకు వచ్చేసి 20 వస్తుంది. దీనికి వచ్చేసి 5, దీనికి వచ్చేసి 4 చూసుకుంటే ఈ సామర్థ్యాలమ్మ. వీటికి వచ్చేసి సామర్థ్యాలు పురుషుడికి మరియు మహిళకి మధ్య పని వ్యాసార్థ నిష్పత్తిని కనుగొనని చెప్పేసి అన్నాడు. కాబట్టి నిష్పత్తి వచ్చేసి 5:4 అమ్మ. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. పని సామర్థ్యం వచ్చేసింది అంటే ఒక రోజులో చేసే పని వచ్చేసి 5:4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 0.6 ప్లస్ √2 0.81 మైనస్ √0.0114 ప్లస్ 0.4 డివైడెడ్ బై 0.5 ఈ క్వశ్చన్ కింద తీసుకుంటే మనం ఎలా సాల్వ్ చేయాలి? బ్రాకెట్ కింద తీసుకుంటే ఈ స్క్వేర్ ఉంది, 12 స్క్వేర్ ఉంటుంది. 0.12 ప్లస్ ఇక్కడ ఉంది 0.4 డివైడెడ్ బై 0.5 ఉందమ్మా. 5 ఉన్న చోట్ల 0.4 కింద ఇంటూ 2 తీసుకుంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. 5 ఉంటే ఇంటూ 2 తీసుకోవాలి. అలాగే కనుక ఇక్కడ ఇంటూ ఉంటే ఈ డివైడెడ్ బై ప్లస్ లో ఇంటూ ఉంటే బై అంటే ఇంటూ ఉంటే బై తీసుకోవాలి. డివైడెడ్ బై ఉంటే ఇంటూ తీసుకోవాలమ్మా. ఇంటూ 2 తీసుకొస్తే ఇప్పుడు 0.12 ప్లస్ ఎంత 0.8 అమ్మా. 0.8 వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ బ్రాకెట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇది రూట్ ఎంత ఉంది? రూట్ 0.81 ఉంది కాబట్టి √81 వచ్చేసి 9 అమ్మా. 9 మొత్తంగా తీసుకుంటే మనం 0.6 ప్లస్ 0.9 మైనస్ 0.12 ప్లస్ 0.8. ఓకే, బర్డ్ మాస్ రూల్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ దీన్ని చేయాలి. ఎట్లా వస్తుంది? 0.92. ఓకే, 0.92 వస్తుంది ప్లస్ 0.9 0.6 కనుక తీసుకుంటే 0.02 అమ్మా. ఇక తీసుకుంటే 0.02 0.06 దీంట్లో నుంచి తీసేస్తే 0.58 వస్తుంది. ఇది ఆన్సర్. మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 0.4 బై 0.5 ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 వస్తుంది. 8 సార్ 0.0 ఎంత వచ్చింది? వచ్చిందా? ఇది మొత్తం చేసే బదులు మనం ఏం లేదు, 5 ఉన్న చోట్ల డివైడెడ్ బై ఉంటే 5 ఉన్న చోట్ల 2 పెట్టేయండి. అదే ఇంటూ 5 ఉంటే బై 2 పెట్టేయండి. ఇది మెయిన్. ఓకే, టోటల్ వచ్చేసి మనకు 0.58 వచ్చింది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు కొన్న వేళ వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2,500 రూపాయలు. దాని అమ్మిన వేళ వచ్చేసి సేలింగ్ ప్రైస్ వచ్చేసి 2,375 రూపాయలు. అయితే దీనికి నష్ట శాతం అడిగాడమ్మా. మనకు నష్ట శాతం అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి డిఫరెంట్ వచ్చేసి ఎంత ఉంది? 125 ఉంది. 125 ఉంది కాబట్టి 125 వచ్చేసి లాస్ వచ్చింది. లాస్ ఎప్పుడైతే లాస్ పర్సంటేజ్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది కనుక 125 బై 2500 ఇంటూ మన పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 100 వేసుకోవాలి. 0 క్యాన్సిల్స్, 2 zeros 25 మంచి 25 5 వచ్చేసి 5% వచ్చేసి మనకు లాస్. దీనికి చూసుకుంటే 5% వచ్చేసి లాస్. చూసుకుంటే మనము 100 వచ్చేసి ఎంత వచ్చింది? వ్యత్యాసం వచ్చేసి 125 వచ్చేసింది. 100కి 2500 అయితే
125కి ఎంత, హౌ మెనీ పర్సెంటేజ్ వచ్చేసి చూసుకుంటే మనం చూసుకుంటే ఎంత అని చెప్పేసి 2 zeros క్యాన్సిల్, 25 1 జా 25 5 జా ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇది ఆన్సర్ ఈక్వల్ టు 5. ఈ మెథడ్ అయినా చేయొచ్చు, ఈ మెథడ్ అయినా చేయొచ్చు. ఇది కొంచెం సింపుల్ ఉంది, ఇది కొంచెం హార్డ్ ఉంది. ఫోర్త్ క్వశ్చన్ మీరు చూసుకుంటే 3x² - 13x + 6 = 0 అనే సమీకరణం యొక్క మూలాల లబ్ధం అడిగాడు. మూలాల లబ్ధం వచ్చేసి c/a. ఇక్కడ c ఎంత ఉంది, ఇదే సమీకరణం వర్గ సమీకరణం కనుక తీసుకుంటే ax² - bx + c = 0 కనుక తీసుకుంటే ఇక్కడ a కి వచ్చేసి 3 వస్తుంది, c కి వచ్చేసి 6 వస్తుంది. కాబట్టి 6/3, 3 1 జా 3 2 జా ఆన్సర్ వచ్చేసి 2. మూలాల లబ్ధం అడిగాడు కాబట్టి 2 వచ్చింది. అదే మూలాల మొత్తం అడుగుతుంటే మొత్తం వచ్చేసి -b/a ఇక్కడ మైనస్ అమ్మా గుర్తుంచుకోండి, ఇక్కడ -b/a మైనస్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది 13, b కి ఎంత వచ్చింది 13 వచ్చింది, -13 బై ఇక్కడ a కి వచ్చేసి 3 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది, ఆల్రెడీ దీంట్లోనే మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13/3 ఇది ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ కింద తీసుకుంటే మనం 3a - 4b - 2c (² ఇలా ఇచ్చాడు. దీనికి విస్తరణ ఏమిటి అని చెప్పేసి అడిగాడమ్మా. ఇది ఫార్ములా a + b + c (² ఇది ఫార్ములా కనుక తీసుకుంటే చాలా మంది చూసుకుంటారు, ఇది 2 సార్లు రాసి ఇలా చేస్తూ ఉంటారు. అది చేద్దామా, డైరెక్ట్ చేసేయాలి. ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఇప్పుడు మనకి 3a² ఉంది, 9a² ఇక్కడ -4 ఉంది, -4² = +16b² చూసుకోవాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అదే కనుక -2c² తీసుకుంటే ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2² = 4, 4 వచ్చేసి c² అవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, స్క్వేర్స్ అయిపోయింది. ఇప్పుడు 2 2 చేయాలమ్మా. ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత దీని తర్వాత ఇది చేసినా పర్లేదు, ఇది చేసినా పర్లేదు. ఫస్ట్ ఇది చేసుకుందాం మనం. 3 × 4 ఎంత 12, 12 × 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తో చేయాలమ్మా. 12 × 2 వచ్చేసి 24, 12 2 = 24 అమ్మా. ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అమ్మ వచ్చేసి 24ab. అదే విధంగా తర్వాత ఇది తీసుకుంటే bc కనుక తీసుకుంటే 4 × 2 8, 8 2 = 16, 16bc మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అమ్మ, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16bc. అదే విధంగా లాస్ట్ కనుక తీసుకుంటే 3a - 2c కనుక తీసుకుంటే 3 2 = 6 అమ్మ, 6 2 = 12, 12ac మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది కాబట్టి 12ca. ఇది విస్తరణ సింపుల్ అమ్మా. ఆర్ఆర్బి గ్రూప్ డి 2019లో ఇచ్చిండు, ఈ క్వశ్చన్ ఎంత సింపుల్. ఇది క్వశ్చనే కాదు అసలు, ఫార్ములా మనం 7వ తరగతి 8వ తరగతిలోనే చూసుకుంటాం మనం ఈ ఫార్ములాను వచ్చేసి. కరెక్ట్. 6వ క్వశ్చన్ కనుక తీసుకుంటే 3 సంవత్సరాలకు సాలిన 5% వడ్డీ రేటు చొప్పున 1240 రూపాయలపై బారు వడ్డీ కనుక్కోవాలని చెప్పేసి అన్నాడమ్మా. 6వ క్వశ్చన్ వచ్చేసి టైం వచ్చేసి 3 years, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 1280 అండ్ రేట్ వచ్చేసి 5% అన్నాడమ్మా. బారు వడ్డీ కనుక్కోవాలి. ఫార్ములా ఉంది మనకు తెలుసు, PTR/100 తీసుకుంటే కనుక 5 3 × 5 × 1 800 తీసుకుంటే 0 0 క్యాన్సిల్ అమ్మా. 5 1 = 5 2 = 2 64 తీసుకుంటే 192 వచ్చిందమ్మా. ఏది వడ్డీ వచ్చేసి 192. అదే కనుక దీనికే ఈ ఫార్ములా తీసుకునే షార్ట్ కట్ తీసుకుంటే వచ్చేసి ఇక్కడ మనకి ఏమడిగాడు 5 3 = 15 ఎంత 100% కింద అయితే 15% ఎంత తీసుకుంటే కనుక 0 0 క్యాన్సిల్, 2 3 5 2 10, 5 3 15,
ఈక్వల్ టు 2 1 జా 264 జా. ఇది కనుక తీసుకుంటే 64 3 జా 192 ఇలాగా తీసుకొచ్చాము మనం. ఇది ఆన్సర్. ఇది అవసరమైతే దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎలా అంటే 280 ఇంటూ 15 బై 100 0 0 క్యాన్సిల్ 5 3 జా 5 2 జా 2 1 జా 264 జా ఈక్వల్ టు 3 3 4 జా 12 1 మిగులుతుంది 3 4 జా 18 19 ఇది కూడా అక్కడే వస్తుంది. కాబట్టి ఇది ఫాస్ట్ చేయొచ్చు. ఇది ఫార్ములా పెట్టుకొని చేయాలంటే టైం ఎక్కువ, ఇది తక్కువ. 7th క్వశ్చన్ వచ్చేసి గత ఏడాది రంజన్ నెలవారీ జీతం వచ్చేసి 34,500 రూపాయలమ్మ. మరియు ఈ ఏడాది నెలవారీ జీతం వచ్చేసి 38,640 రూపాయలు. గత ఏడాది నెలవారీ జీతంతో పోలిస్తే ఈ ఏడాది నెలవారీ జీతం పెరుగుదల శాతం అడిగాడమ్మా. అంటే పెరిగింది శాతం అడిగాడు. పెరిగిన శాతం వచ్చేసి డిఫరెంట్ ఎంత ఉంది చూసుకుంటే ఎక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసి 140 అంటే 4,140 ఎక్కువ. దీనికి ఇంక్రీజ్ అయింది అనమాట నెల ఫస్ట్ వారి జీతానికి. అదే 4,140 పెరిగింది. 4,140 వచ్చేసి బై ఫస్ట్ ఉన్నది ఎంత మనకు 34,500 అమ్మ. దీనికి మన పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి 0 100 వస్తుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్ 345 ఇంటూ 10 తీసుకుంటే ఇంకా 3,405 అవుతుంది. 12% వస్తుంది. 12% అమ్మా. 12% పెరిగింది అనమాట. నుంచి తీసుకుంటే 3,4,000 నుంచి 100% అనుకుంటే మనకి ఎంత పెరిగిందమ్మా? ఇక్కడ 4,140 పెరిగింది. అయితే ఎంత శాతం అని చెప్పేసి అడిగాడమ్మా. అందుకు ఈ 2 zeros క్యాన్సిల్ అమ్మా. తీసుకుంటే 3 1 జా దగ్గర 12 వెళ్తుంది. 12 ఆన్సర్. 12% వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 12%. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. చాలా సింపుల్ అమ్మా. క్వశ్చన్స్ వచ్చేసి చాలా సింపుల్. ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఇచ్చిన క్వశ్చన్స్ మీకు చెప్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11 16 33 15 51 18 71 75 22 17 దత్తాంశాన్ని మధ్యగతం వచ్చేసి కనుక్కో అని చెప్పేసి అన్నాడమ్మా. మధ్యగతాన్ని కనుక్కోవాలి. దీనికి కనుక్కునే ముందు ఆరోహణకి అవరోహణకి మధ్య వ్యత్యాసం తెలియదు. చిన్న నుంచి పెద్దనా, పెద్ద నుంచి చిన్ననా అని తెలియదు. ఆరోహణ అంటే ఆరోహణ 4 లెటర్స్ ఉన్నాయమ్మా. అంటే చిన్న నుంచి పెద్దకమ్మా. చిన్న నుంచి పెద్దకి అంటే ఇలా చిన్న నుంచి పెద్దకి. అదే కనుక అవరోహణకి తీసుకుంటే 5 లెటర్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ అవరోహణకి 5 లెటర్స్ ఉన్నాయి. కనుక తీసుకుంటే పెద్ద నుంచి చిన్న వరకు అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు అంటే ఇలా వస్తుందమ్మా. పెద్ద నుంచి చిన్న దానికి ఇలా. దీనికి కనుక తీసుకుంటే దీనికి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మా ఇంగ్లీష్లో తీసుకుంటే కనుక. అదే కనుక మనం ఇప్పుడు తీసుకుంటే దీనికి అవరోహణ ఫస్ట్ రాసుకుంటే అవరోహణకు 11 నెక్స్ట్ వచ్చేసి 15 నెక్స్ట్ వచ్చేసి 16 నెక్స్ట్ వచ్చేసి 17 నెక్స్ట్ వచ్చేసి 18 నెక్స్ట్ వచ్చేసి 22 నెక్స్ట్ వచ్చి 22 తర్వాత 22 తర్వాత 33 తర్వాత 51 నెక్స్ట్ వచ్చేసి 71 నెక్స్ట్ వచ్చేసి 75. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయమ్మా. 10 వచ్చాయి. ఇప్పుడు మధ్యగతం అంటే అటు నుంచి ఇటు నుంచి తీసుకుంటే మధ్యలో ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్యను తీసుకోవాలి మధ్యగతం అనగా. అయితే ఇటు నుంచి మనకి 10 ఉన్నాయమ్మా. 9 ఉంటే మధ్యలో 9 ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇటు 5 ఇటు 4 పట్టేసి ఇటు లాస్ట్ నుంచి 4 పట్టేస్తామమ్మా. మధ్యలో 2 మిగిలినాయి. అదే 9 అంకెలు ఉంటే కనుక మధ్యలో ఒకటే ఉంటుంది కాబట్టి అది మధ్యగతం అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఇలాంటి వాటిలో వచ్చేసి 22 ప్లస్ అంటే బై 2 చేయాలమ్మా. కూడి బై 2 చేయాలి. ప్లస్ గిట్ల తీసుకుంటే ఇక్కడ 40 వస్తుంది బై 2. 2 1 జా 2 20 జా 40. ఆన్సర్ వచ్చేసి 20 అమ్మా. ఇది మెయిన్. 2 సంఖ్యలు వస్తే కూడి బై 2 చేయడమే. అది ఒక సంఖ్య వస్తే డైరెక్ట్గా పెట్టేయడం అమ్మా. ఆన్సర్ వచ్చేసి ఇవి చిన్న 6వ తరగతి 7వ తరగతిలో వస్తాయి. ఇవి
అటువంటిది 2019లో గ్రూప్ డి లో వచ్చినాయి అమ్మ ఈ క్వశ్చన్ వచ్చేసి దీని విలువలు కనుగొనండి అంటే 5 పవర్ క్యూబ్ ఇంటూ 5 పవర్ 4 ఇంటూ 5 పవర్ 2 దీని విలువలు కనుగొనండి అని చెప్పేసి అన్నాడమ్మ. ఇది ఎక్కడో చూసినట్టుంది. ఏ పవర్ ఆఫ్ పి ఇంటూ ఏ పవర్ ఆఫ్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఆర్ ఇది ఎక్కడో చూసినట్టుంది. ఇది కనుక తీసుకుంటే ఏ పవర్ ఆఫ్ అంటే భూములు సమానంగా ఉన్నాయమ్మా. భూములు సమానం ఉండి స్క్వేర్స్ కనుక వేరే ఉంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అమ్మ కూడడమే. భూములు కనుక సమానంగా ఉంటే ఘాతాలను కూడడమే అమ్మ. అటువంటిది ఇక్కడ అన్ని చూస్తుంటే అన్ని 5లే ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయడమే. 3 ప్లస్ 4 7 7 ప్లస్ 2 9 అమ్మ. ఆన్సర్ వచ్చేసి ఇదమ్మా 9. ఈ ఫార్ములా అనేది గుర్తుండాలమ్మా మనకు. అదే ఇవి రెండు కనుక ఇచ్చుంటే డైరెక్ట్ గా మనం ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n కనుక తీసుకుంటే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఈ ఫార్ములా తీసుకోవాలి. ఈ సేమ్ అన్న చాలా సింపుల్. మనకు 8th క్లాస్ 9th క్లాస్ లో ఘాతాంకాల్లో ఉంటాయి ఇవి. ఈ ఫార్ములాస్ కూడా ఒకసారి చూసుకుంటే మనకు ఇలాంటి క్వశ్చన్లు చాలా తరచుగా వస్తూనే ఉన్నాయి. పోయినసారి 2022లో చూసుకున్నా కానీ 2019లో చూసుకున్నా కానీ చాలా క్వశ్చన్లు వచ్చాయమ్మా ఇలాంటి వాటిలో నుంచి. ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మీకరించండి అని చెప్పేసి అన్నాడమ్మా. 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ రూట్ 16 అన్నాడమ్మా. అయితే ఈ రూట్ 16 తీసుకుంటే మనకు 4 ప్లస్ ఇక్కడ 7 స్క్వేర్ వచ్చేసి 49 ప్లస్ 6 స్క్వేర్ వచ్చేసి 36 అమ్మా. ఈ 6 9 4 వచ్చేసి 16 అమ్మా 19. ఆన్సర్ లో 9 లాస్ట్ డిజిట్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ డిజిట్ తీసుకోవాలి మనం. సరే 9 1 ఉంది ఇక్కడ 1 ప్లస్ 3 4 4 ప్లస్ 8 89 వచ్చేసి ఆన్సర్ అన్నది. 89 వచ్చేసి ఆన్సర్. అదే ఇంకా ఆప్షన్ లో ఇంకా లాస్ట్ నెంబర్ వచ్చేసి 9 అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా చేయొచ్చు. ఇలా కూడడం తీసివేయడం కాకుండా ఫస్ట్ డిజిట్ ఉంటే కనుక తీసుకోవాలి, లేకపోతే సెకండ్ డిజిట్ రావాలి. ఇది 89 వచ్చేసాము. ఆర్ఆర్బి గ్రూప్ డి లో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇలాగే ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.